3 నెలల బకాయి జీతాలు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడ రూరల్ సర్పవరం గ్రామ పంచాయతీ కార్మికులు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు కాకినాడ రూరల్ మండల కార్యదర్శి తొట్టిపొడి రాజా, గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి చింతపల్లి అజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణ గ్రామ పంచాయతీ సైట్ లో వచ్చిన మార్పులో భాగంగా గత 3 నెలల నుండి కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదన్నారు. దేశ వ్యాప్తంగా కార్మికులందరికీ ఈఎస్ఐ చట్టం 1948లో వచ్చిన నేటికి గ్రామ పంచాయతీ కార్మికులకు అమలు చేయకపోవడం దారుణమన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులకు సగానికి పైగా పంచాయతీల్లో పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయడం లేదన్నారు. సర్పవరం గ్రామ పంచాయతీ పరిధిలో సంవత్సర కాలంలో 5 పంచాయతీ కార్మికులు చనిపోతే కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ పోరాడి సాధించిన మట్టి ఖర్చుల నిమిత్తం 15,000 మాత్రమే చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఇస్తున్నారని అన్నారు. ఉదయం 6 గంటల నుండి పనులు నిలుపుదల చేసి ఆందోళన చేస్తున్న కార్మికులు సిఐటియు నాయకత్వంతో ఈవో సత్యనారాయణ మధ్యాహ్నం 1 గంటకు చర్చలు జరిపారు. చర్చలో కార్మికుల కోరిన ప్రధాన డిమాండ్లను ఈవో పరిష్కరిస్తామని లిఖితపూర్వక హామీ ఇచ్చారని తెలిపారు. సర్పవరం గ్రామ పంచాయతీ పరిధిలో మార్చి నెల జీతాలు జూన్ 7వ తేదీ లోపు, ఏప్రిల్, మే నెల జీతాలు జూన్ 15వ తారీఖు లోపు కార్మికులకు ఇస్తామని హామీ ఇచ్చారు. పీఎఫ్, ఈఎస్ఐ పూర్తి స్థాయిలో కార్మికులందరికీ జూన్ 15 నాటికి వర్తింపజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు, నాయకులు అప్పారావు, నాగేంద్ర, శ్రీను, సర్పవరం పంచాయతీ కార్మికులు శివ, శ్రీకాంత్, నాగేశ్వరరావు, వెంకట్రావు, వెంకన్న, శ్రీనివాస్, సత్యనారాయణ, దుర్గా ప్రసాద్, వెంకయ్య, నాగేంద్ర, రాజు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మరి మనకేమైంది? పిఎఫ్, ఈఎస్ఐ మనకు కట్ అవ్వట్లేదు. కట్ అవ్వకపోయినా మనకేం జీతాలు వేయట్లేదు అదంటే మన కొత్త జాయిన్ అవ్వగానే మనకేం జీతాలు అలాగే అయితే పంచాయతీలో డబ్బులు లేకపోతే ఉండాలి, లేకపోతే మాకేమైనా ఇతర ఏదైనా సమస్య అయినా వచ్చి ఉండాలి. అందుకని మన సమస్య ఏంటంటే 3 నెలలు బకాయి జీతాలు కొంతమంది ఈ సంవత్సర కాలంలో, గత సంవత్సరం నుంచి ఈ సంవత్సర కాలంలో ఇప్పటికీ 5 చనిపోయారు. 5 చనిపోవడం అంటే చాలా బాధాకరం ఒక పంచాయతీలో. ఎందుకు అంటే జీతాల సమస్య, లేకపోతే ఇతర కుటుంబ సమస్యలు, ఇవన్నీ ఆరోగ్య సమస్యలు వెంటనే వాళ్ళు చనిపోయారు. మరి 3 నెలలు బకాయి జీతాలు వాళ్ళు చాలా మంది అడిగాం. ఎక్కువ మంది అడిగితే ఇంటి సొంతిల్లా అద్దెంట్లో ఉంటారా అంటే అద్దెంట్లో ఉంటామండి, తెలిసిన గదులు ఉన్నాయండి అని చెప్పిన కరెంటు బిల్లు కట్టాలి, పాలు బిల్లు కట్టాలి, ఇతర పిల్లల చదువుల నిమిత్తం, వైద్య నిమిత్తం, హాస్పిటల్ మన ఖర్చులన్నీ కూడా ఆటోమేటిక్గా జీతం రాలేదని చెప్పి, పంచాయతీలో జీతం రాలేదని చెప్పి ఆగిపోతాయా? వాళ్ళు అడగండి ఉంటాడా, కేబుల్ అయినా అడగండి ఉంటాడా, లేకపోతే ఫోన్ రీఛార్జ్ అడగండి ఉంటుందా, ఏం అడగండి ఉండదు కదా. అవన్నీ జరిగిపోతా ఉంటాయి. అవన్నీ ఉన్నా మన జీతాలు మనకు రాకపోవడంతో ఇబ్బంది పడతా ఉన్నాం. అందుకని మన జీతాలు మనకు వేయాలని చెప్పి గతం నుంచి అడుగుతున్నాం. మొన్న కూడా నోటీస్ ఇచ్చాం. నోటీస్ ఇచ్చినప్పుడు కూడా అలాగే అని చెప్పి వెళ్ళారు. ఇప్పుడు మనం ఆగేమనగానే మీరు ఆగిపోయారు కాబట్టి మేము ఒక వర్కర్లు తెచ్చుకుని పని చేసుకుంటామని మాట అన్నారట. అదైతే తప్పు. ఎందుకంటే చాలా మంది ఉన్నారు, చాలా మంది సీనియర్లు ఉన్నారు. 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 20 ఏళ్ళు, 15 సంవత్సరాలు 10 ఏళ్ళు ఉన్నారు. ఆయన ఏమన్నా జీతం సమస్య అవసరమైతే ప్రసాద్ మీడియం పంపించి సమస్య పరిష్కరించాలి. ఇప్పటికే మనమేమీ కొత్తగా చేయట్లేదు. మన కాక మొన్నటి వరకు కొవ్వాడ, రేపూరు, గంగనాపల్లి సమ్మె చేశారు జీతాలు ఇవ్వాలని చెప్పి. అంతకుముందు వర్షపాకులు చేశారు. అంతకుముందు 4 నెలలు బకాయి ఉన్నాయని చెప్పి ఇంద్రపాల వాళ్ళు సమ్మె చేశారు. ఏదో సర్పవరంలో కొత్తగా సమ్మె చేస్తున్నది ఏం కాదు. సమ్మె